నవ్వాపుకుంటున్నారు కదా బావగారు. లేదురా, చిన్నప్పుడే ఇన్ని కష్టాలేంటా అని ఆలోచిస్తున్నాను. దీనికేలా అయిపోతున్నారు. నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది, నాకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. అన్నా ఒక కిండర్ జాయ్ ఇయ్యవా? రే అయిపోయారా, రేపు తెప్పిస్తాలే. అన్నా కిండర్ జాయ్ లేకపోతే ఎలా అన్నా? జాను, ఇక్కడ ఏముండవు అసలు. మా ఇంటి పక్కన కుమారన్న కోట్లో అన్ని ఉంటాయి, మనం వెళ్దాం పదా. రే అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? ఏం కావాలి? నాకా జామెట్రీ బాక్స్. కిరాణా కొట్లో జామెట్రీ బాక్స్ ఎవడిస్తాడరా నీకు? లేదు. చెప్పాను కదా జాను, ఇక్కడ ఏముండవు. మా ఇంటి పక్కన కుమారన్న కోట్లో అన్ని ఉంటాయి. నేను ఈరోజు ఎక్స్ట్రాగా నా సైకిల్లో ఫుల్ గాలి కొట్టించుకొని వచ్చా. నా సైకిల్ మీద వెళ్ళిపోదాం పదా. ఏయ్ నీకు వద్దంటే నువ్వు వెళ్ళిపో. తను మా రెగ్యులర్ కస్టమర్, ఏదైనా ఇక్కడే తీసుకుంటుంది కదా. ఏం కావాలి? అన్నా నాకు గ్రీన్ లేస్ ఇయ్యవా? సరే అన్నా, ఒకటి కాదు 2 ఇవ్వండి. నాకు కాదు, 2 తనకే. అన్నా అలాగే ఒక 5 స్టార్ ఇయ్యవా? అన్నా ఒకటి కాదు 2 ఇవ్వండి. 2 తనకే కదా. అర్థమైంది, బాగానే ఎక్స్ట్రా. అన్నా ఆ లిటిల్ హార్ట్స్ ఇస్తావా? పాపా జాను, అలా స్ట్రేంజర్స్ నుండి ఎంత తీసుకుంటున్నావు? అసలే నీ ఇలాంటి ఇన్నోసెంట్ పీపుల్ని ఎత్తుకెళ్ళిపోతారు కదా. నాన్న నాన్న సారీ అంకుల్, మిమ్మల్ని చూసేసరికి కొంచెం భయంకరంగా ఉన్నారు కదా, అందుకే కిడ్నాపర్ అనుకున్నా. సార్ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. సార్ ఏంటి? మరి పోలీసుని సార్ కాకపోతే ఇంకేమంటారు? పోలీసా?